ప్రైవేటు వ్యక్తులు సర్వే చేస్తున్నారు అటువంటి దుష్ప్రచారం ద్వారా వస్తున్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అందరూ కూడా ఐడెంటిటీ కార్డు ద్వారా ఈరోజు స్పష్టంగా ప్రభుత్వ ఆదేశం మేరకు వాళ్ళు వస్తా ఉన్నారు. ఎవరైనా అటువంటి వాళ్లకు చేష్టలకు పాల్పడితే కఠినంగా చర్యలుంటాయి. ద్రోహం కింద కేసులు పెడతారు. తప్పు ఎవరైనా దొంగతనంగా దీన్ని అపహాస్యం చేసి ఇట్లా ఐడెంటిటీ కార్డు తీసుకొని వాళ్ళ బాధ్యత హోదాలు తీసుకొని వస్తా ఉన్నారు. ఎవరైనా అటువంటి ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే వాళ్ళ మీద తీవ్రంగా స్పందిస్తాము. అధికారులు అటువంటి చర్యలు తీసుకుంటారు. ఏం చదువుకున్నారు? డిగ్రీ కంప్లీటెడ్. ఆశా వర్కరా? అలా ఏం లేదు, కాలేజ్ హాలిడేస్ ఉన్నాయని చెప్పి నెక్స్ట్ జాబ్ ఎత్తుక్కోవడం వల్ల అలా ఇందులో జాయిన్ అయ్యా. అంటే ఎవరు మీకు ఈ వర్క్ చేయమని చెప్పింది? అంటే అక్కడ వార్డ్ ఆఫీస్లో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో అట్లా అని ఖాళీగా ఉంటున్నామని చెప్పి పిలిచారు. అంటే బేసిక్గా ఈ సర్వే చేయాల్సింది అంగన్వాడీ కి సంబంధించిన ఆశా వర్కర్స్ కదా, ఇంటింటికి వెళ్ళి సర్వే చేయాల్సింది. కరెక్టే, కానీ అక్కడ సర్వేలో కొంతమంది లెక్చరర్స్ అవైలబిలిటీలో ఉంటారు, టీచ్ చేయడానికి వెళ్తూ ఉంటారు, బయట ఉండరు కదా. సో అట్లా వాళ్ళ ప్లేస్లో మమ్మల్ని తీసుకొని వర్క్ చేస్తున్నారు. ఏమైనా పే చేస్తున్నారా మీకు? అది చెప్పచ్చు. వర్క్ కి సంబంధించిన దానికి పే చేస్తున్నారు, ఆ వర్క్ బట్టి మనీ పే చేస్తున్నారు. ఎంత పే అది డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ అక్క. మీరు ఎన్ని డేస్ నుంచి వర్క్ చేస్తున్నారు ఇలా? 1 వీక్ అవుతుంది అక్క స్టార్ట్ చేసి. ఫస్ట్ 2-3 డేస్ స్టిక్కరింగ్ పేస్ట్ చేసాము. ఇక లాస్ట్ నిన్న మొన్నటి నుంచి పేపర్స్ ఇచ్చారు. ఇక వెళ్తున్నాం. నిన్న వెళ్ళాము, కొన్ని హౌసెస్ కంప్లీట్ అయ్యాయి, కొన్ని లేరు, వాళ్ళు విలేజెస్కి వెళ్ళడము అలా బయటకు వెళ్ళడం జరిగింది. సో అందుకని కొన్ని ఆగిపోయాయి. అంటే ఎలా ఉంది ఇప్పుడు పబ్లిక్ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ వ్యూ పాయింట్ అసలు ఏం చెప్తున్నారు, ఏమైనా సహకరిస్తున్నారా లేదా? అంటే రీసెంట్గా బంజారా హిల్స్లోని కొంతమంది ఆశా వర్కర్స్ ఇంటికి వెళ్తే కుక్కల్ని వదిలినారు, లేకపోతే తిడుతున్నారు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. సో మీకు అట్లాంటివి ఏమైనా ఎదురయ్యాయా? అంత భయంకరంగా అయితే ఏమి ఎదురవ్వలేవు కానక్క, కొన్ని అయితే అడుగుతున్నారు దేని గురించి, అసలు దీని మూలంగా మాకేమైనా యూజ్ ఉందా, ఏమైనా జరుగుతుంది అంటేనే ఇస్తాము, లేదంటే ఇవ్వము. ఫస్ట్ మీరు అది చెప్పండి, మాకేమైనా మనీ కానీ ఏమైనా ఆధార్ కార్డ్స్ లేకపోతే అప్లై చేసుకోవడం కానీ, రేషన్ కార్డ్స్లో యాడ్ అవ్వకపోతే యాడ్ చేయడము, ఇవి దళిత బంధు ఇవి ఏవి రావట్లేవు, మీరు అవి చేయగలరా అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏవైతే అడుగుతున్నారో వాటి గురించి మీకు ఏమైనా తెలుసా అసలు? అంటే వాళ్ళు ఇప్పుడు మాకు పెన్షన్ రావట్లేదని, దళిత బంధు రావట్లేదు, రైతు బంధు రావట్లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వట్లేదు అని, అంటే వీళ్ళు బేసిక్గా ఏంటంటే గవర్నమెంట్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్స్ టైంలో ఆల్మోస్ట్ 6 గ్యారెంటీలతో పాటు 421 హామీలను ప్రకటించింది జనాల్లోకి వెళ్ళి. సో మీకు అంటే దీని గురించి ఏమన్నా కొంచెం అవగాహన ఉందా? అంటే వాళ్ళు అడిగే వాటికి మీరు చెప్పేదానికి ఏమన్నా కొంచెం అన్నా అంటే జనరల్గా బుక్ ఇచ్చారు ఒకటి, అందులో ఉండే అనమాట, ఉన్నాయా లేవా, ఉన్న వాళ్ళకి ఇస్తాము లేని వాళ్ళకి ఇది అని చెప్పి కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి రాసుకుంటున్నాం. ఒకవేళ వస్తుందా రాదా అంటే ఇక్కడ అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ వాళ్ళు ఫోన్ చేస్తారు కదా మళ్ళీ రిటర్న్ బ్యాక్లో, అది చెప్తున్నాం వాళ్ళకి. ఇప్పుడు ఇందులో బేసిక్గా ఒక 56 పాయింట్స్ ఉన్నాయి మా. ఓకే, 56 పాయింట్స్ ఉన్నాయి. ఈ 56 పాయింట్స్లో కొన్ని పాయింట్స్ కొన్ని అభ్యంతరకరమైన విషయం కూడా పక్కన పెడితే దే ఆర్ నాట్ రెడీ టు టెల్. ఇప్పుడు బేసిక్గా ఓటీపీస్, బ్యాంక్ డీటెయిల్స్ ఎవరైనా అడిగితే ఓటీపీస్ కానీ మనం బేసిక్గా చెప్పాం బ్యాంక్ డీటెయిల్స్. అట్లాంటిది ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఇస్తారు? ఇవ్వట్లేదు కూడా కొందరు. ఆ క్వశ్చన్ అడగగానే ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇస్తాము అని క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు రివర్స్లో. ఓకే, ల్యాండ్ డీటెయిల్స్ కానీ లేకపోతే అవి చెప్పట్లేదు. అంటే మాకేం చెప్పారంటే అడగండి, చెప్తే రాసుకోండి, లేదు అంటే మనం దాని గురించి తర్వాత ఆలోచిద్దాము అని చెప్పారు. సో అలా కంటిన్యూ. ఎవరు చెప్పలేదు, మాక్సిమం ల్యాండ్ డీటెయిల్స్ లేవనే చెప్పారు. మీకు ఇప్పుడు ఈ మాట ఎవరైతే మీరు అడగండి, ఇస్తే తీసుకోండి, లేకపోతే తర్వాత మనం ఆలోచిద్దాం అన్న వర్డ్ అంటే మా హెడ్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. ఓకే, అంటే అక్కడ మీరు అంగన్వాడీ దగ్గరేనా? ఓకే 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 ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది చూడండి, బడి మానేసిన నాటికి తరగతి, ఇట్లాంటి వాటికి ఏమన్నా ఆన్సర్స్ చెప్తున్నారా? అంటే పిల్లలు అంటే మన ఏజ్ వాళ్ళు అయితే చెప్తున్నారు, మరి యంగ్ వాళ్ళు అయితే వాళ్ళకి చదువుకోలేరు కదా. వాట్ అబౌట్ ఈ ఏజ్, ఇంత ఏజ్ ఉన్న వాళ్ళు? అందులో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొందరు లేబర్ బయట వర్క్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పట్లేదు. ఓకే, అలాగే ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడు, మెంబర్షిప్, లేబర్, ల్యాండ్, లేకపోతే అడవి హక్కు, ఎన్ని ఎకరాలు, ఎన్ని గుంటలు, ఇవి ల్యాండ్ ఎవరి దగ్గర మాక్సిమం ఇప్పటిదాకా వెళ్ళిన దగ్గర అందరూ అంటే బయట దేశం నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళే, రెంటర్స్ అనమాట. సో వాళ్ళకి ఇది అంత బ్లాక్ యూజ్ ఉండదు.
సో మెంబర్షిప్ పెద్దగా ఎవరు ఏం చెయ్యట్లేదు ఎవరితోనే. అంటే వాళ్ళంతా ఎందుకు నిరాకరిస్తున్నారు మీకు ఏమన్నా తెలుసా? అంటే మీరు అడిగిన వాటికి సమాధానం ఎందుకు చెప్పట్లేదు మీకు తెలుసా? అంటే ఎందుకు చెప్పట్లేదు అంటే అంత ఐడియా ఉండదు కదా, ఎవరి పర్సనల్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా.